వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడొచ్చు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు, ఇంట్లో కూర్చొని వీడియోలు ఎందుకు జగన్ అని హోంమంత్రి అనిత ఫైర్. ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి. నేనేమంటానంటే దీని గురించి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళినా ఇంకొకటి వెళ్ళినా నాకు ఇబ్బంది పడకపోతుంది. కానీ ఎన్హెచ్ఆర్సీకి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. సుబ్బారెడ్డి గారు మీకు తెలియదా ఎవరి గురించి మాట్లాడాడో వాడు? అంటే ఆ క్రైమ్లో ఈరోజు మీరు పాలు పంచుకుంటున్నారా? మీరు పెద్దవాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి మీరు, మీకు ఆలోచన ఉండాలి కదా. ఇటువంటి పరిస్థితి ఈరోజు పరిస్థితులు ఇలాంటివి నేను ఇవ్వమంటే నేను బయటకు చెప్పలేను, కానీ చూపించమంటే ఇలాంటివి నేను కొన్ని వందలు చూపిస్తాను. చాలామంది ఒకడేమో దాస్తాడా, ఎవడో మాజీ మంత్రి ఇక్కడ ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ చేయండి అని ఒక సవాల్ విసురుతాడు. ఎవరికి సవాల్ విసురుతున్నావు? ప్రజలకి విసురుతున్నావా, పోలీసులకి విసురుతున్నావా? ఏం చేస్తారు ఈరోజు? చక్కగా వచ్చి ఇంట్లోంచి వచ్చి తీసుకెళ్లారు పోలీసులు. అంటే నువ్వు అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి విచక్షణకు వదిలేయాలి, అది వేరే విషయం. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏదైనా మాట్లాడితే ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు, అంటే సమేక్స్ వీళ్ళందరూ ఆడెవడు ఈ మధ్య మళ్ళా ఇంటూరి రవికిరణ్ వాడు పెట్టిన పోస్టులు చూస్తే నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి ఇడియట్స్ ఉండడానికి అవసరమా అనిపించేటట్టుగా ఉంటాయి. అటువంటి వాడు ఆ బోరుగడ్డ అనిల్, ఎలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ బోరుగడ్డ అనిల్ వీడియోని కొంచెం అవగాహన కలిగిన 5వ తరగతి పిల్లకు 6వ తరగతి పిల్లకు చూపించండి. వాడు మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్తే చెప్పండి, ఒక్కళ్ళతో చెప్పించండి. అలాంటోని వీళ్ళకి వెనకేసుకు రావటం, వీళ్ళు వీళ్ళేమో ఎన్హెచ్ఆర్సీకి పరిగెట్టడం, మళ్ళీ తిరిగి ఇక్కడ మాకు ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని గొగ్గోలు పెడతా ఉంటే ఈరోజు కోర్టు కూడా ముట్టింది. కోర్టు కూడా క్లియర్గానే ఉంది. ఎస్, ఆ రోజు వాళ్ళు కూడా బాధితులే, కోర్టులో ఉన్న సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు బాధితులే. జడ్జిని కుటుంబ సభ్యుల్ని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడిన సందర్భాన్ని కూడా వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఈడియట్స్ గురించి ఇంతలా మాట్లాడడం ఒక ఎత్తు, వీళ్ళు మళ్ళా బయటకు వచ్చి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పడిపోతున్నాము, ఆడపిల్లల విషయంలో ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని శవాల దగ్గర గద్దల్లాగా ఎక్కడైనా ఏదైనా జరిగితే పాపం అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోకుండా అడిగలు కూర్చుంటున్నారు. రీసెంట్గా తిరుపతిలోని ఒక సంఘటన జరిగింది. ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్ల మీద అత్యాచార యత్నం జరిగిందని బయటకు ఏదో ఒక రకంగా ఒకటి వచ్చింది, అంతేనండి, వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది, అమ్మాయి నిజంగా జరిగిందా, ఏం జరిగింది అన్నది ఏమీ లేదు. చక్కగా వెళ్ళిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వెళ్ళింది. వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఏమీ జరగలేదన్న సంగతి తెలిసి గగ్గోలు పెట్టారు. దానికి ట్విట్టర్లో ఎక్స్లోని కొంతమంది పోస్టులు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలు, ఇంకొక మాజీ మంత్రి ఆవిడొచ్చి మాట్లాడాలు, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆఖరికి ఏంటి, మేము బయట పెట్టాలంటే అమ్మాయి చిన్నపిల్ల 18 years లోపు, అక్కడ ఏమీ జరగలేదని డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు. ఆ సర్టిఫికేట్ మేము బయట పెట్టాలంటే 5 నిమిషాల పని, కానీ మేము బయట పెట్టాము. ఎందుకు అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల, పోక్సో చట్టం ప్రకారం అలాంటి బయట పెట్టకూడదు కాబట్టి యాజ్ పర్ లా మేము పెట్టట్లేదు. బట్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ని ఎవరైతే న్యూస్లోని చాలా స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తాం. ఈరోజు పొంగనూరు ఇష్యూ నడిచింది. ఆ రోజు చిన్నపిల్లని ఎవరు అత్యాచారం చేయలేదు, చంపడం అయితే వాస్తవం, 48 గంటల్లో పట్టుకున్నాం. ఆ చంపిన పిల్లని రేప్ చేసి చంపేశారని చెప్పేసి సాక్షి మీడియాలో ప్రచారం చేస్తే మేం గట్టిగా మాట్లాడితే ఆ వీడియోనేమో మీరు మళ్ళీ డిలీట్ చేయించుకుంటారు. అయినా మేము వదలం, వాటి మీద కూడా కేసులు పెడతాం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చెయ్యటం కూడా చాలా పొరపాటే. నేనేమంటానంటే ఈరోజు ఇందాకే మనకి జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగినా మేము వెళ్తాం అన్నారు. ఒక్కటి క్లియర్గా అడుగుతున్నా వీళ్ళని, ఈరోజే మంత్రాలయం నియోజకవర్గంలో కొసిగి మండలం కడదొడ్డి వైసీపీ సర్పంచ్ మీద ఈరోజు పోక్సో యాక్ట్ కేసు నమోదైంది. ప్లస్ వైసీపీ నేతలు ఈరోజు వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించడానికి? పరామర్శించడానికి వెళ్ళే దమ్ముందా? ఒక 8వ తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చొని పెడితే కాళ్ళ మీద పడినా కూడా క్షమించగా తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈరోజు అతగాడు పరారులో ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మరి నీకు కన్సెంట్ కదా నీకు ఆడపిల్లలంటే, సో ఒకసారి వెళ్ళిరా,
ఇలా అమ్మాయిని పరామర్శించరా? రీసెంట్గా ఎక్స్ మినిస్టర్ ఐ థింక్ ఇంకొక మేరుగు నాగార్జున అనుకుంటా, మొన్న రీసెంట్గా ఒక ఆవిడ బయటకు వచ్చి అతని వల్ల లైంగికంగా నన్ను ఇబ్బంది పెట్టాడు, అతని వల్ల నేను నష్టపోయాను, ఇంత డబ్బులు నా దగ్గర తీసుకున్నాడని డైరెక్ట్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఇలాంటి సంఘటనలు మేము తీయాలనుకుంటే కోకొలలు. ఎక్కడ ఏమి సంఘటన జరిగినా టీడీపీ వాళ్ళే చేశారు, జనసేన వాళ్ళే చేశారని అలా సొంత పత్రికలోని దుష్ప్రచారం చేయడానికి తప్పించి ఆ సాక్షి పేపర్లో మంచి ఏదైనా ఎప్పుడైనా రాసేయడానికి చూస్తే ఏ రోజు కనిపించదు. ఓకే, వదిలేయండి. కానీ మీ ద్వారానైనా ప్రజలకి నిజం తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఒకటేంటంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమా? పబ్లిక్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇంతకుముందు వీళ్ళు మాట్లాడితే చీకటి పరిపాలన అని రకరకాల మాటలు మాట్లాడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ టైం రంగనాయకమ్మ గారిని ఏ రకంగా అరెస్ట్ చేశారు, మన రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా అరెస్ట్ చేసి అతన్ని ఎంత దారుణంగా హింస పెట్టించారు, ఎంతమంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎన్ని దారుణంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మేము ఆ రోజు న్యాయ పోరాటమే చేసామే. ఒకటి నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వాళ్ళు ఇంత అబ్యూజింగ్ వర్డ్స్ పెట్టుకొని ఆడపిల్లలని మీద కామెంట్ పెట్టే పరిస్థితి లేదు. ఆ రోజు మేము జస్ట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకే మా మీద కేసులు పెట్టే పరిస్థితి. ఎందుకండి, నేను అప్పుడు అపోజిషన్ లీడర్లో అపోజిషన్గా ఉండి ఒక తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉండి నా నియోజకవర్గంలో కలెక్టర్కి తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఆ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇలాంటివి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. మేము అలాంటివి ఏమీ చేయట్లే. నువ్వు బయటకు వెళ్తానంటే Z+ సెక్యూరిటీ ఇస్తున్నావు, నువ్వు బయటకు వెళ్తానంటే పర్మిషన్స్ ఇస్తున్నావు, ఇలాంటి ఎదవలందరినీ కలుసుకోవడానికి జైలుకి వెళ్తానంటే అక్కడికి కూడా పర్మిషన్లు ఇస్తున్నావు. ఇంకేంటి చీకటి రాజ్యాంగం? కాబట్టి ఒకటి నేను ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, ఈ ద్వారా ప్రజలు కూడా విన్నవించుకుంటున్నాం, మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు కానీ ఈరోజు మేము పెడుతున్న కేసులు కానీ ఆడపిల్లల మీద నోటికొచ్చినట్టు, ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా, మన లోకేష్ బాబు గారి గురించా కాదు, రేపొద్దున మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు. మన ఇంట్లో ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి, దీనికి ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా, మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.